మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన బాల్యం, పుట్టిన ఊరు, తన రాజకీయ ప్రస్థానానికి సహకరించిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు మల్లయ్య యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా ఇంతమంది తనను ఆత్మీయంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియచేయడం పట్ల మల్లయ్య యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. తన బాల్యాన్ని, పుట్టిన ఊరును గుర్తు చేసుకుంటూ తనకు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబ సభ్యుల మాదిరిగా అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేయించి స్వీట్లు పంచుతూ జన్మదిన వేడుకలను నిర్వహించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. మా తల్లిదండ్రుల పూజా ఫలము, పూర్వజన్మ సుకృతము, ఒక పేద కుటుంబంలో పుట్టిన మారుమూల గ్రామంలో జన్మించినప్పటికీ మరి ఇంత ఉన్నత స్థాయికి భగవంతుని ఆశీర్వాదం వల్ల చేరుకోవటం నా జన్మ అదృష్టంగా భావిస్తున్నాను. విద్యార్థి దశలో గ్రామీణంలో ఉన్న పాఠశాలలో చదువుకొని మరో మార్గం లేక చదువుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితులలో చిలుకూరు హాస్టల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని జీవితంలో స్థిరపడాలనే ఏకైక ఆకాంక్షతోనే హైదరాబాద్ పట్టణానికి బయలుదేరి ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అక్కడే పూర్తి చేసుకున్న తర్వాత ఆనాడున్న పరిస్థితులలో విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనటం, అధిష్టానాల దృష్టిని ఆకర్షించటం, ఒక చురుకైన కార్యకర్తగా పార్టీలు కూడా నన్ను ప్రోత్సహించి అవకాశం ఇవ్వడంతో ఈరోజు పుట్టిన గడ్డ రుణం తీసుకునే అవకాశం 2018 నుంచి 2023 వరకు ఒక శాసనసభ్యుడిగా అవకాశం వచ్చింది. ఇంతో అంతో ఈ గాలిమయమ, ఈ భూమిమయమ, ఈ మట్టిమయమ నేను కన్నా నా గ్రామ గొప్పతనం అన్ని రంగాల్లో, తెలివిలో, చదువులో, వ్యాపారంలో, రాజకీయంలో రాణించే విధంగా ఈ గడ్డ మహిమ వల్ల, భూమి మహిమ వల్ల, మట్టి మహిమ వల్ల రాణించలేదు. దాదాపుగా ఎన్ని అవరోధాలు వచ్చినా, ప్రత్యర్థులు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా ఆ భగవంతుని అనుగ్రహంతో అన్నిటినీ అధిగమించగలిగి ఈరోజు ప్రజాసేవకి అంకితం కాదు. భగవంతుడు నిజంగా నేను అదృష్టవంతున్నే. ఏ లోటు లేకుండా కష్టపడే తత్వాన్ని ఇవ్వడంతో పాటు కుటుంబాన్ని, నన్ను అర్థం చేసుకునే కుటుంబ సభ్యుల్ని, నన్ను ప్రోత్సహించే చిన్నతనం నుంచే నా తల్లిదండ్రుల్ని, మంచి కుటుంబాన్ని ఇవ్వడంతో పాటు నన్ను అన్ని కార్యక్రమాల్లో ఆదరించి, స్వాగతించి అందులో మమేకం చేసే కుటుంబ సభ్యులాంటి ఈ నియోజకవర్గ ప్రజల రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదు. ఎన్ని జన్మలెత్తినా మరి నా మాదిరిగా ఏ గ్రామానికి పోయినా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, నా తోటి వయసు వాళ్ళు, సహచరులు అందరూ కూడా ఒక ఆత్మీయుడిగా ఆదరించి 20 సంవత్సరాల నా ప్రయాణాన్ని అడుగడుగున ఆశీర్వదించారు, మద్దతు పలికారు, అభిమానించారు, అందరం ఎక్కించారు. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, చివరి శ్వాస వరకు కేసీఆర్ గారి బాటలో తెలంగాణ సాధించిన నాయకుడిగా వారు మళ్ళీ ఈ తెలంగాణకి పునర్వైభవం వచ్చే విధంగా ఏ రకంగానైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఉడతా భక్తిగా నా వంతుగా కేసీఆర్ గారికి అనుంగు శిష్యుడిగా రేపటి భవిష్యత్తులో ఈ తెలంగాణ అభివృద్ధి కోసం అనుక్షణం పనిచేస్తా. ఆ అవకాశం భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి మనసా వచ్చి